హాయ్ ఎవ్రీవన్. ఏపీ 10th క్లాస్ మార్చ్ 2025 రిజల్ట్స్ను ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియోలో మనము చాలా సులభంగా 10th క్లాస్ రిజల్ట్స్ను చెక్ చేయ విధానం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రిజల్ట్స్ రిలీజ్ అయిన రోజు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ను చెక్ చేయడం కోసము క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో సెర్చ్ ఆర్ టైప్ URL వద్ద results.bsc.ap.gov.in results.bsc.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ప్రస్తుతానికి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఏపీ SSC పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ అవైలబుల్ సూన్ అని కనిపిస్తుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ పై ప్రెస్ చేయాలి లేదా టైప్ చేయాలి results.bsc.ap.gov.in. తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 అని కనిపిస్తుంది. మార్క్స్ మెమో రోల్ నెంబర్ వద్ద మీ యొక్క రోల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఈ వీడియో కేవలం డెమో వీడియో మాత్రమే. రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా మార్క్స్ మెమో కనిపిస్తుంది. స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ మరియు సబ్జెక్ట్ వైజ్గా వచ్చినటువంటి మార్క్స్ కనిపిస్తుంది. అదేవిధంగా గ్రాండ్ టోటల్ మనకు కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. ఏపీ 10th రిజల్ట్స్ను మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేయాలి. బాటమ్ రైట్ కార్నర్ చార్ట్ సింబల్ పై ప్రెస్ చేయాలి. సెలెక్ట్ కాంటాక్ట్ ఎదురుగా ఉన్న సర్చ్ సింబల్ పై ప్రెస్ చేయాలి. 9552300009 టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత మనకు ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్ చార్ట్ బోర్డ్ కనిపిస్తుంది. చార్ట్ సింబల్ పై ప్రెస్ చేయాలి. చార్ట్ సింబల్ పై ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనకు సేవను ఎంచుకోండి ఆప్షన్ను ప్రెస్ చేయాలి. తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి వద్ద ప్రెస్ చేయాలి. విద్యా సేవలు ప్రెస్ చేయాలి. నెక్స్ట్ SSC ఫలితాలు ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. మనకు SSC ఫలితాల ఆప్షన్ను సెలెక్ట్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలసిందిగా ఒక బాక్స్ వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేస్తే మనకు వాట్సాప్లో ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనము రిజల్ట్స్ను చెక్ చేయవచ్చు. అంతేకాకుండా డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. డైరెక్ట్ లింక్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.